నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం రామస్వామిపల్లిలోని పోలింగ్ రోజున కానిస్టేబుల్ పై వైకాపా నాయకులు దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలింగ్ బూత్ లోకి పదే వెళ్తున్న వైకాపా నేతల్ని కానిస్టేబుల్ అడ్డుకున్నారు. ఆగ్రహించిన వైకాపా శ్రేణులు నకిలీ పోలీస్ విధులు నిర్వహిస్తున్నారని హల్చల్ చేశారు. అప్పటికే మద్యం సేవించిన వైకాపా నేతలు కానిస్టేబుల్ పై విలేఖరిపై దాడి చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలపై జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్ స్పందించారు. ఒక వార్త వైరల్ అవుతుంది. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి విలేజ్ బూత్ 111-112లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ రోజంతా. సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను. అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేస్తుంది ఏం లేదు. అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన ARPC 102817 డి తిరుమల వాసుని డ్యూటీగా చేశారు. ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే అక్కడ ఇది మొత్తం ఫేక్ న్యూస్. సో దయచేసి దీన్ని నమ్మకండి. మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏదుందో అది కొద్దిగా డ్యామేజ్ అయిన వల్ల కన్సల్ట్ ARPC దాన్ని తీయడం జరిగింది. సో దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ పవర్ చేస్తాము.